ఎవరి ఇండ్లు డెమాలిషన్ జరగాయి, ఎవరి ఇండ్లకు డెమాలిషన్ జరిగి ఒక జేసీబీ పెట్టాలన్నా మమ్మల్ని దాటుకొని రావాలి. అది గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని దాటుకొని రావాలి. సరే, ఇన్ని మనసులోకి వెళ్ళి ఆ భయభ్రాంతులు, ఆ భయాందాలను తీసేయండి. జరిగి ఉండొచ్చు. నిన్న మొన్న వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి మీరు ఖాళీ చేయండి, మీరు ఎప్పుడు ఖాళీ చేస్తుంటారో మీకు వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఇవన్నీ అన్నీ ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. కానీ ఇక మీదట మేము బతుకున్నటి వరకు ఈ జరగనీయం. దాని గురించి మర్చిపోండి. ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తారు. మేము మీకు అండగా ఉంటాం. ఎక్కడికంటే కూడా అక్కడ పోరాటం చేస్తాం. మీకు ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటాం. నేను ఈరోజు కూడా ఒకటే చెప్తున్నా, ఏది జరిగినా నన్ను దాటుకొని రావాలి. నన్ను దాటుకొని వచ్చినాకనే జరగాలి. నేను ఉన్నాను. నాతో పాటు నేనే కాదు, మా ఎంపీ గారు కూడా ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా నిన్న వచ్చిపోయింది. చాలా సంతోషం. మేము ఏ విధంగా ఫీల్ అవుతామంటే, నేను ఒక ఆపత్కర పరిస్థితిలో ప్రజల ఆపదలో ఉన్నప్పుడు నేను రాలేకపోయినా, కానీ మా ఎంపీ గారు వచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది. అలా ఆయననే నిలబడ్డాను. నేను ఒక 2-3 రోజులు నేను రాగలుగుతానని చెప్పి సాటిస్ఫాక్షన్, నాకు సాటిస్ఫాక్షన్, నాకు ఒక సంతోషం అనిపించింది. కానీ నా ఎంపీ గారు ఎందుకు వచ్చిందో నేను రాకముందుకు అని చెప్పి నేను ఈర్షపడ. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో, ఇక్కడున్న పరిస్థితిలో ఏముందంటే నాకు చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. కొంతమంది సోదరులు ఇంకా మీటింగ్ రమ్మన్నాం. మేము ఆ పార్టీకి సంబంధించిన మేము రాము, మేము వస్తే బాగుండదు, మేము రాము. అయ్యా, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, మన కడుపుకు సంబంధించిన విషయం. దయచేసి అంటే నీచమైన చిల్లర ఆలోచనలు చేయకండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఇందులో నేను పెద్ద కాదు, వేరే వాళ్ళు పెద్ద కాదు. ఇది మన అందరి పోరాటం. దయచేసి అటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే పక్కకి పెట్టండి. అందరూ కలిసికట్టుగా రండి. నేను పై చేయి తీసుకుంటా, లేకపోతే మీరు పై చేయి తీసుకుంటా కాదు, మనం ఇద్దరం కలిసి ఈ ప్రజల్ని పై చేయి తీసుకుంటట్టు చేద్దాం. వాళ్లకు న్యాయం ఏంటంటే చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మీరేం భయభ్రాంతులు కాకండి.